టమాటా మొక్కకు ఈ 3 ఇంగ్రీడియెంట్స్ పెడితే కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. మిల్ మేకర్స్ కూడా మొక్కలకు ఫెర్టిలైజర్ అవుతుందా? బేసన్, బెల్లం సీక్రెట్ మిక్స్ వల్ల టమాటాలు పెద్దగా వస్తాయి. కెమికల్ ఫెర్టిలైజర్ లేకుండానే టొమాటో ఎల్డ్ డబుల్ అవుతాయి. ఈ ఆర్గానిక్ లిక్విడ్ ఒక్కసారి వాడితే డిఫరెన్సెస్ మీకే తెలుస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం ఇంట్లోనే ఉండే ఈ 3 ఇంగ్రీడియంట్స్తో టమాటా మొక్కలకు ఒక పవర్ఫుల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేయబోతున్నాం. అవి బేసన్ పిండి, మిల్లీమేకర్, బెల్లం అనమాట. ఈ ఫెర్టిలైజర్ వల్ల మొక్క గ్రోత్ వేగంగా పెరుగుతుంది, ఎక్కువ పూలు వస్తాయి, టమాటాలు హెల్దీగా పెద్దగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో పూర్తిగా తెలుసుకుందాం. బేసన్ పిండిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకులను మంచిగా పచ్చగా గ్రోత్ చేస్తుంది, కొత్త కొమ్మలు వస్తాయి. గ్రీన్ లీవ్స్ కోసం ఇది ఉపయోగపడుతుంది. మిల్లీమేకర్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది సాయిల్లో స్లోలీ బ్రేక్ డౌన్ అవుతుంది. ఇక ప్లాంట్స్కి న్యూట్రిషన్స్ ఇస్తుంది, రూట్స్ స్ట్రాంగ్ చేస్తుంది, ఫ్లవరింగ్ను పెంచుతుంది. ఇక బెల్లం వచ్చేసి సాయిల్ మైక్రోబ్స్ను యాక్టివ్ చేస్తుంది. దీంతో ఇకపోతే న్యూట్రిషన్స్ బాగా అబ్జర్వ్ అయిపోతాయి, సాయిల్ హెల్తీగా అవుతుంది, ఫ్రూట్స్ సెట్టింగ్స్ బాగా జరుగుతుంది. అందువలన ఈ 3 ఫెర్టిలైజర్స్ ఇస్తే మొక్కలు మంచి గ్రోత్ అవుతుంది. టమాటా మొక్కకి అని కాదు, అన్ని మొక్కలకి ఇది యూస్ఫుల్ ఫెర్టిలైజర్ అనమాట. అది మరి ఎలా చేసుకోవాలి అనేది, కానీ ఇంకా మిల్లీమేకర్ అనేది చాలా ఎక్కువగా ఇవ్వద్దు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే చూపిస్తా ఎట్లా వేయాలనేది. చూడండి, బేసన్ పిండి, బెల్లం, చూడండి కొన్ని మిల్లీమేకర్స్ ఎక్కువగా ఇవ్వద్దు. ఇక 2 స్పూన్ల దాకా బేసన్ పిండి అనమాట. ఇక 4-5 మిల్లీమేకర్ ముక్కలు, చిన్న చిన్న బెల్లం ముక్కలు, 1 లీటర్ వాటరు ఒక బాక్స్లో వేసేసుకోవాలి. ఒక లీటర్ వాటర్, 1 లీటర్ అంటే దానికి సరిపడు బాక్స్ని బట్టి వాటర్ పోయండి. పోసినాక ఆ మిశ్రమాన్ని 12 to 24 అవర్స్, ఒక 24 అవర్స్ ఉంచిన తర్వాత ఫెర్టిలైజర్ చేసి ఉపయోగించాలన్నమాట. చాలా మంచిది. ఇక మిల్లీమేకర్స్ మొత్తం మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇట్లా మా తర్వాత ఇట్లా పిసికేసినాం అనుకో, కొంచెం ఆ వాటర్లో కలిసిపోతాయి, అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఎక్కువ ఏదన్నా ఉండయినాక అది తీసి పక్కకు పెట్టేసేయండి. ఇకపోతే ఇక 2 days అయిపోయింది. ఒక 2 days ఉంచిన నేను, ఇంకా కొంచెం ఫర్మేట్ బాగా కావాలని చెప్పేసి. చూడండి మిల్లీమేకర్ ఎట్లా అయిపోయింది, చూడండి మెత్తగా స్పాంజ్ లాగా ఉన్నాయి. చూడండి స్పాంజే. దాన్ని వాటర్లో కలిపేసేయాలి. కలిపేసి 1:10 రేషియోలో ఇది ఇవ్వండి, లిక్విడ్ ఫెర్టిలైజర్. ప్రతి మొక్కకి ఇవ్వచ్చు, చాలా మంచి గ్రోతింగ్ ఉంటుంది. ఇది 15 daysకి ఒకసారి ఇవ్వచ్చు. ఇది టమాటా మొక్క యొక్క రూట్స్ దగ్గరగా స్లోగా ఇవ్వండి. ఇక చిన్న చిన్న మొక్కలకు 1/2 గ్లాస్ చాలు అనమాట, చిన్న చిన్న మొక్కలకు. ఇకపోతే పెద్ద మొక్కలకు 1 గ్లాస్ వాటర్ ఇవ్వండి. ఫెర్టిలైజర్ వేసిన తర్వాత వెంటనే ఎక్కువ నీళ్ళు పోయకండి. ఇకపోతే ఇట్లా ఈ టమాటా చెట్లకి ఇట్లా వాడండి. టమాటా మొక్కలు వేగంగా పెరుగుతాయి, ఆకులు డార్క్ గ్రీన్ కలర్లో అయిపోతాయి అనమాట. ఎక్కువ పూలు వస్తాయి, టమాటాలు పెద్దగా హెల్దీగా వస్తాయి, రూట్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయిపోతాయి. ఈ ఫెర్టిలైజర్ను తప్పకుండా మీరు మీ ఇంట్లో చేసి ఇవ్వండి. ఒక టమాటా మొక్కకనే కాదు, నేను ఇప్పుడు తమలపాకు మొక్కకి ఇస్తాను. ఇంకపోతే తులసి మొక్కకు, తులసి గినంగా చాలా మంచిది అనమాట. ఇంట్లో ఉన్న తులసమ్మ గినంగా ఈ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. ఇది మిల్లీమేకర్ అనేది చాలా మంచి ఫెర్టిలైజర్ అనమాట. మీరు గినంగా మిల్లీమేకర్ ఫెర్టిలైజర్ మీ ఇంట్లో ఉపయోగిస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. చాలా మంచి గ్రోతింగ్ ఉంటుంది. ఇక అది తమలపాకు చెట్టుకి ఇస్తున్నా. ఆల్రెడీ టమాటా మొక్కలకు అన్నిటికీ ఇవ్వచ్చు అనమాట. ఈ ఫెర్టిలైజర్ డైలీ ఉపయోగించవద్దు, ఎక్కువ క్వాంటిటీ వేయకండి. మిల్లీమేకర్ కింద ఎక్కువ క్వాంటిటీ వేయవద్దు, కొన్ని మాత్రమే వేయాలి. ఒక 1 monthకి ఒకసారి ఇవ్వండి. డిఫరెంట్ ఫెర్టిలైజర్స్ ఇస్తే మొక్కలు మంచి గ్రోతింగ్ ఉంటుంది. ఒకటే ఫెర్టిలైజర్ ఒకటే మోడల్లో తయారు చేసి ఇస్తే మాత్రం మొక్కల్లో ఒకే రకమైన ఇవి పోతాయి కాబట్టి, అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మొక్క గ్రోతింగ్లో పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. అదే డిఫరెంట్ ఫెర్టిలైజర్స్ ఇస్తే మొక్కల్లో చాలా గ్రోతింగ్ ఉంటుంది. తప్పకుండా మీరు ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వండి. ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చి మీ మొక్కల్లో ఎలాంటి గ్రోతింగ్ ఉందో నాకు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా ఫెర్టిలైజర్స్ గురించి కావాలంటే
నా ఛానల్లో మీకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ గురించి ఉందన్నమాట. తప్పకుండా నా ఛానల్లో అంటే వీణా స్టోరీస్ టీపీ ఛానల్ క్లిక్ చేసి చూడండి. మీకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ గురించి, ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి, డిఫరెంట్ ప్లాంట్స్ గురించి, ఇంకా గార్డెనింగ్ ప్లాంట్స్ గురించి, గార్డెనింగ్ టిప్స్ గురించి అన్నీ తెలుస్తాయి మీకు. మీ మొక్కల్లో కంపల్సరీ గ్రోతింగ్ చూస్తారనమాట. నేను చెప్పిన విషయాలు కనుక మీరు చేసి చూస్తే. ఇకపోతే మీరు గినంగా మీ ఇంట్లో ఇట్లాంటివి చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం బేసన్ మిల్లీమేకర్ బెల్లంతో టమాటా మొక్కలు పవర్ఫుల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలో చూసాం కదా. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా గార్డెనింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతోటి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.